రాడు పెట్టాడు ఇందులో ఆయన ఎర్రపల్లి అనే ఒక చెరువు నిన్న ఎలక్షన్ జరిగే పులివెందుల రూరల్ జోన్లో ఎర్రపల్లి చెరువుకు నీళ్లు ఇవ్వని వాళ్ళు కాళ్ళు పట్టుకొని అడిగిన 0.1 TMC మేము వెంటనే స్పందించి అంద్రినీ ద్వారా 421 కిలోమీటర్ నుంచి నీళ్లు రన్ అవుతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఇది వినాలా ముఖ్యమైనది. మామూలుగా ఒక సామెత ఏంది అధ్యక్ష, ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కువ అని. వాళ్ళ బతుకు ఒక 0.1 TMC తన యొక్క సొంత కాన్స్టిట్యూన్సీలో నీళ్లు కింద రన్ అవుతుంటే తీసుకొని రాని ఈ వ్యక్తి అసెంబ్లీకి రాకుండా ఈ యొక్క ఇరిగేషన్ చర్చ పెట్టాడు. ఒకవైపు రోడ్లు వదిలేసినాడు, వాళ్ళ చెల్లెళ్ళు వదిలేసినాడు, ఈ రాష్ట్ర పాలన వదిలేసినాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తి బయట స్టేట్మెంట్ ఇచ్చే హక్కే లేదు. ఎగ్జామ్ హాల్ ఇక్కడ, బయట కాదు. రోజు స్టేట్మెంట్ కాదు ఇచ్చేది, ఇక్కడికి వచ్చి మన ప్రభుత్వం పైన జరిగిన ఒప్పులు తప్పులు చెప్పాలా. పదే పదే అందరినీ రిక్వెస్ట్ చేసే మాట, ఈ జగన్ రెడ్డి వీళ్ళు రావాలా అసెంబ్లీకి, ఈ చర్చల్లో పాల్గొనాలా. నేను చెప్పిన పాయింట్లు బేస్ చేసుకొని గౌరవ మంత్రి గారు, గౌరవ ఆర్థిక మంత్రి గారు నాదేముంది అంటాడు ఆయన. డబ్బులు ఇవ్వాలంటే అన్న మీ బాధ తెలుసు కానీ మేమేం చేయలేని పరిస్థితి. ఏంది ఇంకంతా చెప్పుకోవడమేనా, రోజు చెప్పుకోవడమేనా? మా బాధ ఎవరు తీర్చేది? రైట్ అధ్యక్ష. బోల్శెట్టి శ్రీనివాస్ గారు, జనసేన. మరి తాడేపూడి కాన్స్టిట్యున్సీలో కాకుండా 3 కాన్స్టిట్యున్సీల్లో ఈ ఎర్రకాలువ అనేది ఉంది అధ్యక్ష. ప్రతి సీజన్లోనూ దాదాపుగా 15,000 ఎకరాలు మునిగిపోతుంది అధ్యక్ష. దానికి కోట్లాది రూపాయలు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది రైతులకి. కానీ రైతులకి మనం ఇచ్చే డబ్బు కంటే కూడా వాళ్ళు పండించే దాన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే దానివల్ల వాళ్ళు సంతోషిస్తారు తప్ప మనం ఇచ్చే 1,000-2,000కి వాళ్ళకి ఏం రాదు అధ్యక్ష. కాబట్టి దానికి మొత్తం అంతా రిపేర్ చేస్తే 10 కోట్లు అవుతుంది అధ్యక్ష. కానీ ప్రతి సంవత్సరం 7 కోట్ల నుంచి 9 కోట్ల రూపాయలు మురిగినప్పుడల్లా మనం డబ్బులు ఇస్తాం అధ్యక్ష. మరి కాబట్టి గౌరవ మంత్రి గారు కూడా లాస్ట్ టైం చెప్పడం జరిగింది మా జిల్లా వాసులు. మరి ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టుకుని ఈసారి అయినా సరే దానికి డబ్బులు శాంక్షన్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా లో లెవెల్ మిడ్ లెవెల్ కెనాల్స్ ఉన్నాయి అధ్యక్ష. అదే ఏలూరు కెనాల్ ఉంది అధ్యక్ష. ఎక్కడా కూడా అవన్నీ సిల్ట్ తీగ 7 సంవత్సరాలుగా అన్ని మురుకాలలో తయారైన అధ్యక్ష. దాంట్లోనే మంచినీళ్ళు తాగుతారు అధ్యక్ష విలేజ్లో. మరి దాని మీద శ్రద్ధ చూపించి కనీసం సిల్ట్ తీయమని కూడా గత సీజన్లో కూడా మనం అడిగాం. దురదృష్టవశాత్తు 7 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం కూడా ₹1 కూడా దానికి ఇవ్వలేదు అధ్యక్ష. మరి ఈ సంవత్సరం మంత్రి గారిని అడిగాం, మరి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇవ్వలేకపోయారు. అయినప్పుడు కూడా చాలా ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రంలో కడుతున్నారు. ఆ రోజు మరి పశ్చిమ గోదావరి జిల్లా అంటే ధాన్యాగారం అని ఆయనే చెప్పారు. మరి ఆ రోజు కాటన్ మహా సైడ్ వేసిన కాలువలు తప్ప ఈ రోజు వరకు ఎవరో దాన్ని సరిగా శ్రద్ధ తీసుకోలేదు అధ్యక్ష. కాబట్టి పలు విలేజ్లో ఉన్న నీళ్ళన్నీ కూడా కాలువలోనే వదులుతారు, టౌన్లో ఉన్న నీళ్ళన్నీ కూడా ఈ కాలువలోనే వదులుతారు. దీని పరిరక్షణ లేదు, దాన్ని సిల్ట్ తీసే బాధ్యత లేదు. చాలా టౌన్లు కానీ పల్లెలు కానీ దానిలో మంచినీరు, తాగునీరు, సాగునీరు కూడా వాడుతున్నాం అధ్యక్ష. దానివల్ల రోగాల పాలవుతూ ఉన్నారు. ఈ ఎర్రకాలం వచ్చినప్పుడు రోడ్లన్నీ పోతూ ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన మేము 14 నెలల్లో కూడా ఏ రోడ్లు కూడా మనం వేసుకోలేకపోయాం అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ కూడా మంత్రి గారి దృష్టికి వెళ్ళి ఈ సీజన్లో అయినా ఈ వేసవికాలంలోనైనా మాకు ఈ ఎర్రకాలను బాగు చేసుకునే విధంగా ఈ 3 కెనాల్స్ని సిల్ట్ తీసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పి మరి నిధులు కేటాయించాలని చెప్పి రామారెడ్డి గారిని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు కోవూరు నియోజకవర్గం ముఖ్యంగా డెల్టా ఏరియా అయినందువల్ల